నమస్తే అందరికీ. మోహన్ వారి కార్తీక పురాణము 30వ అధ్యాయము, ఆఖరి అధ్యాయము, ధర్మ సూక్ష్మ కథనము. ఋషులు అడిగిరి, ఓ సూత మహర్షి, మాకు పుణ్యమైన హరిమహాత్యమును చెప్పితివి, ఇంకా కార్తీక మహాత్యమును వినగోరితిమి, చెప్పవలసినది. కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు మునిగి ఉన్న వారికి అనాయాసముగా పుణ్యము లభించేది ఏది? ధర్మములలో ఎక్కువ ధర్మం ఏది? దేని వలన మోక్షము సిద్ధించును? దేవతల లోపల ఎక్కువ దేవుడెవడు? ఏ కర్మ చేత మోహముల నశించును? కలియుగమున మానవులు మందమతులు, జడులు, మృత్యుపీడితులను అగుదురు. వారికి అనాయాసముగా మోక్షము దొరికేడు ఉపాయమును చెప్పము, ఇంకా ఇతరమైన హరికథను చెప్పము. సూతుడు పలికెను, మునీశ్వరులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పేదను, వినుడు. మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షోపాయమును చెప్పుమని కోరితిరి. ఈ ప్రశ్న లోకోపకారము కొరకైనందుత చేత నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు, అనేక పుణ్యతీర్థములందు స్నానాదిక ఆచరించియు ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఈలాటి మంచి మాటల చేత లభ్యమగును. మునీశ్వరులారా, వినుడు. కార్తీక ఫలము వేదోక్తమైనది, అనగా కార్తీకమందు వేదోక్త ఫలమును పొందెదరని భావము. కార్తీక వ్రతము హరికి ఆనంద కారణం. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడనుగాను. కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సారమును చెప్పేదను, వినుడు. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పేదను, వినుడు. శ్రీహరికాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రం నుండి తరింతురు. కార్తీకమందు హరిని పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు. సూర్యుడు తులారాశి అందు ప్రవేశించినది మొదలు 30 దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలను. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును సుమా. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలు కానీ కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా అంతఃశ్రమను పేరుగల నరకమును, చీకట్లతో గుడ్డిదగు నరకము పొందుదురు. సంశయము లేదు. కార్తీక మాసమున కావేరి జలమందు స్నానమాచరించువారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుదురు. కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించు మానవుడు విగతపావుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠమును చేరును. మునీశ్వరులారా, కార్తీక వ్రతములు చేయని వారు 1000 జన్మములందు చండాలురై పుట్టుదురు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము, సమస్త పాపహరము. దుష్టాత్మలకు అలభ్యము తొలయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమందెదరు. కార్తీక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధనము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. ధనికుడు గాని, దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల, వినిపింపజేసిన ఎడల అనంత ఫలమునందును. కార్తీక మహాత్మ్యము సర్వపాపములను నశింపజేయు, సమస్త సంపత్తులను కలగజేయు, అన్ని పుణ్యముల కంటేను అధికము. ఎవడు ఈ పవిత్రమగు విష్ణువుకి ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును. తిరిగి ఒక జనన మరణ ప్రవాహమున పడకుండా చేయునదియే పరసుఖము లేక నిత్య సుఖము. సమాప్తం. ఇవ్వండి 30 అధ్యాయాలు కార్తీక పురాణం. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ రోజు, ముందే చదవాల్సింది ఈరోజైనా చదువుదామని అన్నీ వరుసగా
కంప్లీట్ చేశాను. దేవుని దయ వల్ల మొత్తం మీరు విన్నారు కాబట్టి మనందరికీ భగవంతుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుతూ శివమంత్రం. ఓం నమః శంభవే చ మయూభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. మృత్యుంజయ మహామంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శివ పంచాక్షరీ మంత్రం. ఓం నమః శివాయ. శివరుద్రగాయత్రీ మంత్రం. గౌరీనాథాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ యువర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ రణివేట జయప్రకాష్.